వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం ఒక చిక్కటి షార్ట్ ఫిల్మ్ చూడబోతున్నాం. లెట్స్ బిగిన్. అయిపోయింది, రోల్ అయిపోయింది. ఫ్రంట్ రోల్ సూపర్ పీల్చుకో బాష్మతి. మన విజయ్ బాబు వచ్చాడు. బేసికలీ నాకు ఇలాంటివి అంటే నచ్చు. ఓకే, వచ్చే ముందే ఇలాంటి చూసుకోవాలి. ఆజీవ్ ఎందుకు వచ్చాడు ఇప్పుడు? కార్తిక్ లావుగా మన ఇద్దరు సన్నగా పడలే, సైడ్ లోని కార్తిక్ సైడ్ లో తోచుకుంటాం. ఆడికే ప్యాకెట్ ఉన్నాయరా వేయడానికి. ఇదేంట్రా అంటే ఆడ హెచ్డి క్వాలిటీలో వచ్చి 320p అయిపోయాడు. అదే ముందు వరకు అంత క్వాలిటీ ఎక్కడ దుబ్బారు వీళ్ళు. డేట్ వచ్చేస్తుంది జైలాగ్ వస్తుందిరా. అదే దీనికి ఎవడని పడతాడు, ఏడు పడుకుని లేచిందని వచ్చింది కదా రింగ్ టోన్. ఎవడు ఎన్టీఆర్ ఫ్యాన్ లో ఉన్నాడు, ఈడ హీరోలా ఉన్నాడు. మీ ఇద్దరి కళ కనిపిస్తుంది నాకు తెలియట్లేదు, నాకు అర్థం కాదు. ఓకే, ఇప్పుడు చదవలేను, న్యూస్ పేపర్ చదివినట్టు లేదు. ఇలా మళ్ళీ స్టిల్ ఒకటి నేను బాగు తెస్తాను అప్పుడు లూజ్ బిగిసిపోతావు. మరి ఆ షార్ట్ ఫిల్మ్ ఆ మాత్రం సెటప్ వేసుకోవడం ఇక స్ట్రైట్ అయిపోయాడు. మళ్ళీ నాకు వినపడట్లేదు. తెలుసురా నువ్వు సిట్టిపోకు అని. నేను 24 వాచ్ యూస్ చేస్తాను బ్రో. లేదు వైబ్రేటర్ ఎక్కడ పెట్టుకున్నట్టు. ఏంటి వీడియో ఎలా కదా? నీకు ఎందుకు బ్యాక్గ్రౌండ్ ఏమైనా వచ్చిందా? నేను చేస్తానులే లేకరా బాబు. బీజం ఎందుకు? కార్తిక్ నీ బాటిల్ ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. డైరెక్టర్ నువ్వే కదా, మర్చిపోయాను. షార్ట్ ఫిల్మ్ ఈడు బ్యాక్గ్రౌండ్ లో మనకు తెలియకుండా షార్ట్ ఫిల్మ్ కూడా మొదలెట్టేశారు. అదే ఏదో రోజు వెళ్ళిపోతాడు స్టేజ్ ఎక్కి. నా షార్ట్ ఫిల్మ్ ఇంత దాకా వెళ్తుందని నేను కూడా ఊహించలేదు. అందుకే నా ఫోటో కానీ ఇప్పుడు బయట పెట్టలేదు. ఈ బాటిల్ అన్న షార్ట్ ఫిల్మ్ మనం చూస్ చేసుకోవట్లేదు, ఆ బాటిల్ మనం చూస్ చేసుకుంటాం. వాటర్ పంపడానికి ఏంట్రా ఇది? మిషన్ ఇంపాసిబుల్ మ్యూజిక్ పెట్టాడు. పక్కన మళ్ళీ పాడతావా? మళ్ళీ ఇలా తీసి మరి వాటర్ అయితే ఎవడన్నా లేచి గవర్నమెంట్ దిగుతారు. ట్రెజర్ హంట్కి వెళ్తారు వీళ్ళు. అది షార్ట్ ఫిలిం. ఇల్లు ఇప్పుడు నిధి ఉందని చెప్పకండ్రా న్యూస్ పేపర్ చూసి. మ్యాప్ అది, న్యూస్ పేపర్ కాదు బ్రో. అది కాదు, గమనించారా ఆడు ఎక్కడ పట్టుకుని లేపుతున్నాడో చూసారా? నీ కళ్ళు వాటినే కోరుకుంటది. గేర్ రాడ్ పట్టుకున్నాడు, బండి ఫ్రంట్ వెళ్ళిద్దాం. హ్యాండ్ బ్రేక్ లెగిసాడు. 6th గేర్ కూడా ఉందిరా. 6th గేర్ భయ్యా. ఇదిగో ఒక్కసారి మన దక్కిందంటే అంటే మన లైఫ్ సెట్ అయిపోతారా? అంతే. లేదు తొక్క లేదు, ఏం పనికొచ్చే పనులు కావాలరా. రే గణేష్, నువ్వేనా చెప్పరా వీడికి? చూడరా ఆసిఫ్, వీడికి ఇంకా విషయం సరిగ్గా తెలియదు. లెగ్గానే చూడరా ఆసిఫ్ అడ్డ. ఆడ పేపర్ అంకే చూడలేదాడు. అదే కదా డైరెక్ట్. ఇంకా ఎందుకు ఇది మధ్యలో ఎందుకు బ్రో మాకు ఈ ట్రాన్స్? మనం కూడా లీనమైపోవాలి ఆ గ్రాఫిక్స్ లో. గతంలోకి వెళ్తున్నాం ఏంటి? బ్రెయిన్ లో అవి జరుగుతున్నాయి, మనం ఫీల్ అవ్వాలి ఇప్పుడు. సరేరా పద, దెబ్బేసుకుంటున్నట్టున్నాయి. సరేరా పద తీసుకొద్దా అంటే జస్ట్ ఇంటి పక్కన కిరాణా షాప్ కి వెళ్ళి గుడ్లు తెచ్చాలి. సంబంధించిన మ్యాప్ మన ఇంట్లోనే ఎక్కడ ఉండాలరా. పదండి వెతుకుదాం. ఇందాక వద్దన్నావు కదా. అరే ఆసిఫ్ కి చూసావా సడన్ గా బ్రెయిన్ వచ్చింది. సరేరా పద తీసుకొద్దాం. దీనికి సంబంధించిన మ్యాప్ మన ఇంట్లోనే ఎక్కడ ఉండాలి. దీనికి సంబంధం ఆ ఇంట్లో ఎందుకు ఉంటుంది? అదే కదా, వీళ్ళ ట్రెజర్ కోసం తెలియడమే న్యూస్ పేపర్ చదివి తెలిసింది. ఇంట్లో ఉంటది. అవతార్ బడ్జెట్ అంట, బయట టాక్. ఆసిఫ్ ఏమైందిరా? ఇది నాదిరా, మనది మనది, ఇది మనది. ఆసిఫ్ ఎందుకో తేడాగా ఈ ఛానల్ మంది, మనది. రేపు జైలు కూడా మంది. ఎందుకు రేపటి కోసం. ఏడాడు సోమశేఖర్ కెమెరా కేసు చూసేటట్టాడు, ఎవడో కొట్టేసి చేయించినట్టు. హలో, అరే హరీష్ ఎక్కడున్నావు? ఇంట్లో ఏం చేస్తున్నావురా? కట్ అయిపోయింది. బ్రో ఇంట్లో ఉన్నాడు. నీకు అర్జెంట్ గా విషయం చెప్పాలి. ఎక్కడున్నా అర్జెంట్ గా నా దగ్గరికి రా. ఫోన్ లో చెప్పొచ్చు కదా అర్జెంట్ అయితే. వెళ్ళిపోతారు. సిగ్గుపడుతుంది. అది కాదు, రమ్మంటే సిగ్గుపడతాడైతే అమ్మాయి ఫోన్ చేసి రమ్మన్నట్టు తిరిగిపోతాయి చూడండి. ఏమో అందరూ అమ్మాయికి అట్రాక్ట్ అవ్వరు కదరా కొంతమంది లాగా. దిస్ జనరేషన్ ఇస్ గోయింగ్ టూ ఫార్. యారా
హలో శశి ఎక్కడున్నావు? హలో పోనీలే. శశిప్రియ అంటే ఇదేరా అటెన్షన్ అంతా గ్రాప్ చేస్తున్నావా కార్తీక్ మాట్లాడకుండా? నేను చెప్పాలి త్వరగా మన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి రా. దేనికి? నువ్వు వస్తే ఖచ్చితంగా ఈ చెప్తా. అందరు కెమెరాని చూసి మాట్లాడుకుంటున్నారు. కెమెరా చేస్తున్నాడా లేదనేసి. వస్తానా బాగా వస్తానా? పెద్ద కళ్ళు వేసుకుని నువ్వు వస్తే ఖచ్చితంగా చెప్తా. ఓకే వస్తా. యాటిట్యూడ్ బోల్తే ఎవడి ఇంట్లో వీడియో రికార్డ్ చేసి కరోనా టైం వీడియో ఏంటి బ్రో? కలుస్తారు ఒక చోట అవెంజర్స్ అంతా. ఒకటే ఇల్లు ఒక్కొక్కడు ఒక్కొక్క మూల నుంచి యాక్ట్ చేస్తున్నాను. మీకు మరి షార్ట్ ఫిల్మ్ తీసిన లేకపోతే ఒక షార్ట్ ఒక్కొక్క ఇల్లు వెళ్తారు. ముంబైలో చేస్తారా నీకు? వీళ్ళు పెద్ద అవెంజర్స్ మరి. అదో డెకరేషన్ సామాన్లు కదా. మ్యూజిక్ అయితే హైలైట్ రా. వీళ్ళ మీద కాపీరైట్ చేయలేదు. జాలి పడ్డాడు. మ్యూజిక్ ఎక్కడైనా బాగానే ఉంటుంది. మనం వేస్తేనే మనం అంతేనే ఎందుకు అలా? వై యూట్యూబ్ మ్యాప్ అనేది సరేలే. వాళ్ళ ఇంట్లో బోల్డ్ మ్యాప్లు ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు. అలాగ ఇప్పుడు మ్యాప్ దొరకాలంటే ఇప్పుడు మన ఇల్లు చెదిరిపోయి ఉండాలి. అప్పుడు మనం వెతకాలి. మామూలుగా ఉన్నప్పుడు వెతకూడదు. సరదాకే ట్రెజర్ హంట్కి వెళ్ళే వాళ్ళు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కానీ ట్రెజర్ అనగానే. అలా తీసుకెళ్ళిపోతే నరికేస్తాను నా కొడుకులు ఎక్కడ ఉన్నాను. ఓ ఫైల్లో పెట్టారు రా వాళ్ళ డాడీ. 10th క్లాస్ సర్టిఫికేట్ దొరికింది. పోయింది అని ఎత్తుక్కున్నాడు మొన్నటి నుంచి. ముందు అది పాస్ అవ్వు బ్రో, తర్వాత ప్రెజర్ వెతుకుతూ. సర్టిఫికేట్ అది ఆడిది కాదు అయినా. అవును ఆడిది కాదు కదా వాళ్ళ అక్క కాదు బ్రో, కవర్ చేయాలి బేగా. అదైతే షోరూమ్ లో ఎందుకు ఉంటదిరా? నీకే కాటేసాడు బామరాడు. యూ స్నేక్ స్నేక్. అరే మీకు విషయం చెప్పాలి, మీరు మాట్లాడుతుంది నాకు వినవట్లేదు. ఏదో కవర్ చేసుకొని వెళ్ళిపోతున్నా. విజయానంద ఇలాగే ఉంటది. పవర్ పడినట్టు ఎందుకు ఏమైందిరా? ఏం ఎత్తుకుతున్నావురా? నీ జోబులో ఏమైనా ఉందా మ్యామ్? నా జోబులో ఎందుకు ఉంటుందిరా? అంట సరదా. నరకంలో కూడా ఇలాంటివన్నీ ఉంటాయా? మామా నేను వచ్చేసా. ఎక్కలేదురా అని ఫోన్ చేసి రప్పించి. మరి బిజీలో ఉన్నారు కదా. ఏం చేస్తున్నారా మీరంతా? ట్రెజర్ అంట. మావా ఒక ఆర్టికల్ చదివారా? అది వాళ్ళ ఇంట్లోనే ఉంది ఆర్టికల్ సంబంధించి ట్రెజర్ అంట. మ్యాప్ ఎత్తుకుతున్నాం, దొరికిందంటే మన లైఫ్ సూపర్ రా. ఏదో కొంచెం పక్కన ఎక్కడైనా ఎతికినట్టు ఏదో అక్కడ ఉండొచ్చు అని ఎతికినా బాగున్నా. ఇంట్లోనే ఉందంట. అదే కదా వీళ్ళు కిరాణా కొట్ట అనుకుంటా బ్రో. ఏరా బ్యాగ్ పెట్టి రావచ్చు కదా. ఆడే రాసింది ఆడ తెలుసు మరి. ఈడంటే ఎక్కిస్తున్నాడు హెడ్ అండ్ షోల్డర్లు. అవునరా అన్ని తెలుసు. డబ్బు కిరాణా షాప్ లో చెత్త అంతా వాడేసావు. అప్పట్లో డెడికేషన్ అలా ఉండేది. సగం ఎకరం ఎగిరేస్తుంది. అందుకే మనకి అన్ని వాడేసాం లైన్ గా. ఎడిటర్ ప్రో కట్ చేసి నువ్వే కదా ఎడిటర్. అరే మామా ఇది అనుకుంటారా? వైట్ పేపర్ అంట. అదే ప్రింట్అవుట్ తీసుకుని వచ్చారు నీట్ గా. అదే 10th క్లాస్ క్వశ్చన్ పేపర్ లాగా ఉంది. ఆడ ఆన్సర్ షీట్ బ్లాంక్ గా ఉందని. కొంచెం ఎల్లో కలర్ లో ఉండాలి పేపర్. మ్యాప్ అంటే అన్ని మ్యాప్ లా కాదు ఇది ప్రత్యేకం. నిన్నే ప్రింట్ తీసి పెట్టినట్టు ఉంది. నలిపేసి జస్ట్ లేదు పాత మేము జెరాక్స్ తీసి ఉంచినట్టు ఉన్నారు. వీళ్ళు సెప్టిక్ ట్యాంక్ బ్లూ ప్రింటర్ అది. అదిరా వచ్చేసా. అరే ఏంట్రా రమ్మన్నారు? ఇంటికి ఆసిఫ్ ఏడి? ఆసిఫే కావాలా? వై ఆసిఫ్ వై యు వాంట్ ఎనీ సీక్రెట్ లవ్స్ అఫైర్స్ ఎక్సెట్రా? ఫన్ మంత్ ని గుర్తించుకో. జాగ్రత్త. ఇక్కడే ఉన్నా. ఇక్కడే ఉన్నా అనే హీరో. ఏంటి? నీకో విషయం చెప్పాలి. ఏంటది? చూసావా? అంటే మీరు మాత్రం అన్ని వచ్చారా? నేను కావాలండి. మేమేం అనలేదు కదరా, మీరు నవ్వాం అంతే. అరే భలే అన్నాడు రా మెడజా ఇలా సైడ్కి ఎత్తి. ఏంటిది? సారీ, ఈ విషయంలో నాకు ఎటువంటి సంబంధం లేదు. కెమెరా ఎందుకు దొంగకళ్ళు వేసుకుని ఇలా చూస్తున్నారు? అరే కెమెరా పిల్ల చూడాలి. ఈ విషయం నాకు ఏం సంబంధం లేదు. దేని గురించి? అరే మహా వచ్చిందిరా. హాయ్ రా ఆసిఫ్. హీరోయిన్ ఆయరా ఆసిఫ్ అంట. ఏరా ఎవరో గుర్తొచ్చారు బ్రోకి. కాదు బ్రో, గుర్తొచ్చిందా? ఆ వైబ్ చూసావు? అటెన్షన్. హ్యాపీ బర్త్డే టు యు. అంతే లేరా, ఇది వరకు అన్ని షేర్ చేసుకునేవాళ్ళు. అన్ని అన్ని అంటే మరి నేను అన్ని మీరు పడండి బ్రో, నాకెందుకు? వీడియోలో ఎంతమంది వేసుకెళ్ళిపోతారా? చెప్తా. దేని గురించి మాట్లాడుతున్నావు? పేపర్లో ఆర్టికల్ చూసారా? అసలు వీళ్ళిద్దరు అమ్మాయి ఈడ అమ్మాయి వాళ్ళిద్దరు ఇంకా బాగానే ఉన్నారు.
ఏంటంటున్నారు? మెచ్యూర్ ఫంక్షన్ ఫోటోలు కూడా చూసా, విజయగడ ఫోన్ లోనే చూసా. ఆహా, నా ఫోన్ ఇప్పటివరకు వెళ్ళలేదా? ఇప్పుడు వచ్చింది ఆడియో. మరి ట్రావెల్ చేయాలి కదా. ఈ బయటలో నుంచి వెళ్తుంది ఆడియాడికి. దీనికి సంబంధించిన మ్యాప్ మన దగ్గర ఉందిరా. బుక్ మాత్రం లైబ్రరీలో ఉంది. నీకెలా తెలుసురా? మ్యాప్ మాత్రం ఉంది, బుక్ ఎక్కడ ఉంది? పోనీ బుక్ వీళ్ళ దగ్గర ఉంది, మ్యాప్ బయట ఎక్కడ ఉంటది అంటే బాగుండేది. మ్యాప్ పాంపొట్లని తీసిన బాగుండేది బ్రో. వీళ్ళకి ఎంతో ఓవరాక్షన్ చేస్తున్నారని ఇలా ఇసిరేసారు. మ్యాప్ వాల్యూ లేదు. ఎంతసేపు ఎదుక్కున్నారు కదా కష్టపడి. సరే మమ్మీ జంతుకులు తెచ్చితే తినేసి వెళ్ళండి. టీచర్ ఏం రాయని వాళ్ళు పేపర్ కరెక్షన్ చేస్తే చూడు, ఏం లేదు. అదిరా ట్రావెలర్ స్టార్ట్ అయ్యారా. ఈ పాపెట్ సెల్ వదలదా? వెళ్దామా? ఎవడంటే చెప్పండి బ్రో వాడికి వెళ్దామని. స్పెట్స్ గాయన ఎక్కడో చూసినట్టు ఉంది అన్నాడు కదా. ఎక్కడో కాదు, మన గోవింద్ గారు. అప్పట్లో బ్లాక్ ఉండాడు, క్రీములు రాసి అలాగ అయ్యాడు. రెజిస్ట్ గ్యాంగ్ రా ఉంది. బేసికలీ నాకు ఇలాంటి నచ్చు. ఓకే, ఈ చెన్నై వెళ్ళారు ఎట్రలే కదా. ఆ వైపు వచ్చిందే. హాస్పిటల్కి వచ్చినట్టున్నారు. లైబ్రరీ బుక్కులు నెత్తకడానికి నిజం ఎందుకు అంటే క్లాస్ అటెండెన్స్ బుక్లు రవి. రిజిస్టర్ బుక్కుల్లో ఉన్నాయి. కొంచెమైనా మేనేజ్ చేయాలి కదా బ్రో. పంచతంత్ర. అలా తడాలి రామకృష్ణ కూడా ఉంటుంది చూడండి అమ్మ. ఓ రే ఇంతకు కూడా మ్యాప్ అదే పడిపోయింది, ఇప్పుడు కూడా అదే పడిపోయింది. డైరెక్టర్ వాంట్స్ దట్. అది పేపర్ నెట్ మీద పడితే కింద పడిపోయాడు ఏకంగా. ఆసిఫ్ బాగానే నవ్వుతున్నా కూర్చుని, నేను ఎవరు చూడలే. సస్ప్రియ కావాలనుకుంటే ఈడొచ్చాడు పాపం, అంత యాక్టింగ్ చేశాక. అడిడాస్ చెప్పుల్స్ బ్రాండెడే వాడతారు. ఇదేనా చూడు. గోవిందే కదా అప్పటి నుంచి బ్రాండెడ్ ఎరా. గోవింద్ అప్పట్లోనే ఫ్లైట్ తెలిసిందే కదా. డైరెక్టర్ ఈడే కదా, డైరెక్టర్. బేసికలీ మాకు అలాంటి పెట్టు. నైట్ అంతా కూర్చుని రామేశం చూసినట్టు ఉన్నాడు వీడు. జిఎస్టీ చూసా. జిఎస్టీ కాదురా, అది జిఎస్టీనా? అంతేలే. ఏదిరా ఎప్పుడెప్పుడో చిన్న చూసాను. వీడియోస్ అలారా. అవునులే, నీలా డైరెక్ట్ గా వెళ్ళాం రాక. నైట్ ఖాళీగా ఉంటే మహాభారతం చదవచ్చు కదరా, నాలెడ్జ్ బేస్ ఉంటది. ఎన్ని పేజీలు ఉంటాయి చెప్పరా మహాభారతం? లేదురా, సాయిధరం తేజ్ అన్నతో ట్విట్టర్ లో ఆడుకుంటున్నాము. కొంచెం పక్కన చాలా హార్మ్ఫుల్ గా ఉన్నాడు. దొరికే అట్లెస్ ఉన్నాయి మ్యాప్ కి. అబ్బోయ్ అరే నేను అడిగితే నాకు బీజం ఏంట్రా? మనకు సెట్ అవుతుంది రా బీజం. అటు చూడరా కొంచెం బ్రో. అంత మాట అన్నాయండి బ్రో. అది అలాగే సైన్ బ్రో. ఎవడన్నా కెమెరా యాంగిల్ తగ్గట్టుగా యాటిట్యూడ్ ఇచ్చుకుంటాడు. అటు నన్ను ఎవరు చూడకండి. అబ్బా యాప్స్ నొప్పొచ్చేస్తున్నారు. 2 రోజులు జిమ్కి వెళ్ళారు, లేదు యాప్స్ బైసెప్స్ అని వేస్తున్నారు వీళ్ళు. అవునరా గోవింద్, చెస్ట్ బాగా పెయిన్ గా ఉంది. జాగ్రత్త కదా అలాగే ఉంటుంది. ఇది కూడా కట్ చేసింది. లైవ్ వీడియోలు వేసేద్దాం అనుకుంటున్నాను. లైవ్ వద్దురా బాబు. గుట్టుపాటు సంసారం బయటపడలేదు. కేసులు కదా, లైవ్ లోనే వచ్చి పట్టుకెళ్ళి పోతారు. లైవ్ అయిపోయే లోపు రెడీగా ఉంటారు. ఓపెన్ ద డోర్. మళ్ళీ వస్తారు వీళ్ళు. మ్యాప్ దొరికింది కదరా, ఇప్పుడు మళ్ళీ దాన్ని రీస్టడీ చేస్తారు. ఆ ప్లేస్ ఎలా ఉంది తెలుసా? ప్లాస్టిక్ లాగ్ అవుతుందా నా సిస్టమ్? ఆసిఫ్ ఫ్లాగ్ లో ఉన్నాడు. చింపేసుకుంటారంటే బాబు అంట. ఓ అబ్బా ఎంత రియలిస్టిక్ గా చేశారా. అది కాదు రియలిస్టిక్ డైడ్. చింపుతున్నప్పుడు అలా పట్టించుకోలేదు, గుచ్చి పెట్టింది ఏంట్రా మీ అందరికి. పడిందంట, వేస్ట్ చేశారు కదా. ఇప్పుడు ఇంతసేపు ఏం చేసావు బ్రో? పోనీలేరా, అతికించుకుందాం. అయిపోయింది. వీళ్ళకి అన్ని సింపుల్. గమనించారా వీళ్ళిద్దరు బ్యాగులు తీయట్లేదు. అప్పట్లో మరి నువ్వే కదా ఉండేవాడివి. నువ్వు వేగం గోన్ సంచి పట్టుకెళ్ళిపో అంట బయట. ఎంత సంభవం అందింది. సరే లేం నీ లెమన్ పిన్నట్టు పెట్టుతున్నాడు. ఆడ ఆపినందుకు నవ్వు వచ్చింది నాకు. తెలుసుకున్నా రియలైజ్ అవుతున్నాడు నేను అక్కడ. సరేలేండి, ఆడు చేసే యాక్టింగ్ కూడా నువ్వు చేయట్లేదు. సీరియస్లీ ఆడికి వినపడలేదు. ఇప్పుడు అయినా భయపడిపోతాడు. శశి చేయాలనే కదా. ఏదో
చింపేసి ఏదో చేద్దామంట మళ్ళా. ఎందుకే వాడికి అంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు? వదిలే. ఏంటో ఫ్రెండ్లీ ఆడు నవ్వుతున్నాడు. ఓకే అన్న చెల్లెలు అయ్యి ఉంటారు, ఎందుకంటే అనుబంధాలు అలా ఉంటాయి. అవి ఏమోరా గోవింద్, నీకే మనం తెలియనివన్నీ అంటుకుంటేచ్చుకోవాలా. నువ్వు మన ట్వీట్లు గీట్లు అన్నప్పుడు మాత్రం అంటించుకోవచ్చు. ట్వీట్ అది జోక్ రా. అన్న చెల్లి అనే చాలా డెలికేట్. రావణ్ వారి రేపు వచ్చేస్తాడు. అన్న చెల్లిని అనుబంధాన్ని కూడా తిట్టేంత స్థాయికి వెళ్ళిపోయారు వీళ్ళు ఫ్రెండ్స్. వాళ్ళని కమ్యూనిటీ పోస్ట్లు వేస్తాను, లిస్ట్ ఉంది, లిస్ట్ పెట్టండి కామెంట్ లో అంటాడు. బ్రో మేము మీ ఫ్రాన్స్ బ్రో. ఫ్రాన్స్ ఫ్రాన్స్ కాదురా, ఫ్రాన్స్. ఫ్రాన్స్ ఎందుకు వచ్చిందిరా? తిందాం పదరా. ఇది ఫుడ్ సింపుల్. నాకు కూడా ఆకలిస్తుందిరా. మీరు రెస్టారెంట్ కి ఎప్పుడు వెళ్తారు? చిన్నపిల్లలు కాదు కదా. చిన్నపిల్లలు 10th అయి ఖాళీగా ఉన్నారా, ఇంటర్ కి కౌన్సిలింగ్ పెట్టుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళు పెడితే ఏట్రాలు రోస్ట్ చేయగలను, చేస్తే మనల్ని చేస్తారు బయటన, మీకు చెక్కేస్తారు కిక్కేస్తారు. నాకు వీళ్ళు చక్కపోతే నాకు ఉండబోతుంది. ఇలాంటి పనులు చేస్తే నాకు అవ్వదు. రమ్మ పట్టుకుని రెడీగా ఉంటా. వాళ్ళిద్దరిని వదిలేసి వీళ్ళని వేసుకొని పర్లేదు. అబ్బాయిలు ఏమన్నా పర్లేదు, అమ్మాయిలు అంటేనే చల్లదు. మళ్ళీ ఈక్వాలిటీ అంటారు చూడు. పాడు సమాజం. మళ్ళీ ఎవడైనా ఈక్వాలిటీ కొత్త అన్నారు సార్, ఈక్వాలిటీ అన్నోళ్ళని క్లోజ్అప్ చేస్తారు. మొన్న అమ్మాయిల వీడియోలు మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అబ్బాయిలు నవ్వేస్తారు. మరి కాలు తట్టి అదిరా వచ్చాడు మా వాడు. కొత్త ఎంట్రీ ఈడ ఇప్పుడు అన్ని నడిపిస్తాడు ముందుండి. చైతన్య నువ్వు చూస్తావు కదా డైరెక్ట్ రోస్టింగ్ ఈజీగా ఉంటదని ఈడితే తీసుకున్నాడు. నేను చిన్నప్పుడే కొన్ని క్రింజ్ షార్ట్ ఫిల్మ్ తీసి ఉంచేసాను. పెద్దకి నేను వాళ్ళే వాడుకుని చేసుకో, వాళ్ళే వాడుకుని నేనే పైకి వెళ్ళిపోదామని. ఓకే, మాస్టర్ ప్లాన్. ఈ అమ్మాయికి అవార్డు ఇవ్వాలిరా, సూపర్ యాక్టింగ్. అదే ఇందాక నుంచి ఎవరు ఎవరంటే ఆయన్ని నేనే రమ్మన్నా. చిలకొట్టినట్టు మాట్లాడుతున్నాడు. ఎక్స్పర్ట్. ఆయన ఆర్కిటెక్ట్ లో ఎక్స్పర్ట్ అంట. ఆర్కిటెక్ట్ ఆర్కిటెక్ట్ ఆడే బాగా చెప్పుకుంటున్నాను. ఇంకా ఏమో నాకు ఇద్దరు చెప్పింది అర్థం. నీ అందుకే చదువుకోవాలి, చదువుకున్న టైంలో. రమ్మని. ఎవరు ఎవరంటే ఆయన్ని నేనే రమ్మన్నా దాన్ని. ఆయన ఆర్కిటెక్ట్ లో ఎక్స్పర్ట్. ఆడే బాగున్నాడు రా. ఆర్కిటెక్ట్ అని ఆర్కిటెక్ట్ టెక్నాలజీస్, నానో టెక్నాలజీ. నేను అందుకే పలకలేదు, నాకు రాదని ముందే తెలుసు. ఆర్కిటెక్ట్ 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 వదిలేండి రా. ఆర్కిటెక్ట్ వీడియో అంతా ప్రాక్టీస్ చేసి నేనే రమ్మన్నాను ఇక్కడ. అరే మీరు బీజం వేసుకోండి, మాటలు పక్కన పెట్టేసి. మా గురించి మీరు మాట్లాడుకుని వినిపించాలి. ఆడికి అక్కడే ఎందుకు ప్లేస్ ఇచ్చారు? ఇంకెక్కడ ఇప్పుడే కదా వచ్చాడు, అప్పుడే ప్లేస్. అమ్మ ఎక్కడ ఉందో ఒక పక్కన భయ్యా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎలా అవుతుంది? పక్కన అమ్మాయి ఉంటే కానీ ఎక్స్ప్లెయిన్ చేయడే. దండం పెట్టుకుంటుండే. అరే ట్రండ్రా. నీడు పెద్ద ధోనీడు అందరు కలిపి. ఇలాంటి విషయాలు ఇక్కడ కాదు కానీ బయట మాట్లాడుకుందాం. మీరు మాట్లాడుకుని బయటనే కదరా, ఇంట్లో కాదుగా. ఏంట్రా ఒక్కొక్కరు సిఐడి ఏజెంట్ లాగా తీసేచ్చు తెలుసా, మిర్జాపూర్ అంత హైలైట్ అయిపోతుంది. మరి తీసి చాలుతాను మరి. కార్తిక్ భయ్ ఎందుకు ఆగావు? ఒక షార్ట్ ఫిల్మ్ ఎందుకు ఆగావు? ఆపలేదు, గోల్డ్ ఉన్నాయి, తీస్తాం ఒక్కొక్కటి. ఒక్కొక్కడు ఒక్కొక్క హీరోలో ఉన్నాడు కదా. అలా ఫోన్ మాట్లాడుతున్నా షూటింగ్ అయిపోయింది అని తీసే ఫస్ట్ నెక్స్ట్ టైం. అదే కదా, అప్పుడే అనుకున్నాం గోవింద్ గారిని పెట్టుకోకూడదని. ఇప్పటికి వదిలించుకోలేకపోయాం. మేము ఒక ఆర్టికల్ చదివాం, దానికి సంబంధించిన క్లూ మా ఇంట్లోనే ఉంది. విజయ్ కాదు, లోపల మాట్లాడుకోకూడదని చెప్పి బయటకు లైబ్రరీకి వెళ్ళాం. లైబ్రరీలో దానికి సంబంధించిన బుక్ మ్యాప్ దొరికాయి, కానీ ఈ చెత్త మొహాలు చింపడ దొబ్బే. బూతులు తిడుతున్నాడు ఆ మధ్యలో. బ్రేక్ అవుతుంది, కట్ చేస్తారు బూతులు. అప్పట్లో వాచ్ గొప్ప ఫేమస్ ఐడియా ఉంది. మార్చేసి స్ట్రాప్ మార్చేసి, నా దగ్గర వైట్ ఉండేది, తర్వాత రెడ్, అలా మార్చుకోవచ్చు. ఇప్పుడు అంతా చూస్తారు ఇలా అని. ఏదో హోంవర్క్ ఇచ్చారు, యాజ్ యూజువల్ గా చేయలేదు, నా వాచ్ దింగారు మేడం. తర్వాత ఆ వాచ్లు బ్యాన్ చేస్తారు స్కూల్లో, అలాంటివి పెట్టుకోకూడదు. మళ్ళీ 2 days అది ఇచ్చారు. అది పెట్టుకుని షో దిగుతున్నాం, నాకు కావాలని. కలర్ మాస్క్ వస్తుంది కదా, నేను బ్లాక్ వైట్ భలేగా ఉండేది. వైట్ బాగుండేది. నువ్వు రెడ్ వేసినప్పుడు అయితే భలే ఉండేది. మెయిన్లీ స్కూల్కి వచ్చావు. నువ్వు కోపగించుకోవాల్సిన విషయం ఏం లేదు, నేనే సరదాగా అన్నాను. నువ్వు సరదాలు ఆడడానికి వచ్చావా? దానికి సంబంధించిన బుక్ మ్యాప్ దొరికాయి, కానీ ఈ చెత్త మొహాలు చింపడ దొబ్బే. చెత్త మొక్క మొండగా చింపడంగారు, అది నేను ఫిల్ చేశాను. మాకు వేరే ఆప్షన్ లేదు, నీ మీద డిపెండ్ అయ్యాం. ఎంతైనా నాదేగా. ఏంట్రా అన్న ఎరా? ఎందుకలాగా అయిపోతున్నాడు. మాకు వేరే ఆప్షన్ లేదు, నీ మీద డిపెండ్ అయ్యాం.
ఎంతైనా నాదేగా. ఎంతైనా నాదేగా. భలే కోపడ్డాడు. అదే కదా. నేను తొక్కల వాళ్ళందరినీ ఈడే తీసుకొస్తాడు. ఇది డాక్టర్ ఏదో ఉంటది కదా మూవీ, డాక్టర్ స్ట్రేంజ్. బాబోయ్ అంత మందేనా? మందే. ప్రాబ్లం సాల్వ్ కదా, కూల్గా ఉండండి ఓకేనా. ఫుల్గా ఉండండి. అలాగే ఉన్నారు. ఫైనల్కి ఇప్పుడు ఏం చేద్దామంటావు? భజన చేసుకోండి. ఎంత దొరికినా అందరికీ సమానమేగా. రేపు పొద్దున్న మార్నింగ్ ఇదే టైంకి 10కి ఇదే ప్లేస్కి వస్తే ఈ రోజు ఏం పీకేర్రా మీరు అసలు? మళ్ళీ రేపటికి రేపటి దాకా అంటే ఎంత ల్యాగ్ చేస్తే ట్రెజర్ అంత విలువ ఉంటుంది. ఇప్పుడు టైం ఎంత అయింది? 9 అయింది మార్నింగ్. అయినా సరే రేపు ఇంకా అట్లా నువ్వు ట్యూషన్కి వెళ్ళేవాడు కదా గోవా. టైం అయిపోతుందని మీ డాడీ నిన్ను పేరు మీద గుద్దాడు. ఆడు మహాభారతం భారత నాట్యం నేర్చుకోవడానికి వెళ్ళాడు. నేను కృష్ణ బ్రో. కృష్ణ అంటే ఎందుకు వచ్చిందిరా? మహాభారతం అన్నా కదా, నేను కృష్ణ అంటున్నాడు. చెప్పు నువ్వు అర్జున అని. చెప్పండి రా. అడు ఎందుకు నవ్వుతున్నావురా నువ్వు? ఏటి గుర్తు వస్తున్నాయి. లేట్ గా వినబడుతుంది బ్రో. దీంట్లో నుంచి లేట్ అవుతున్నట్టు ఉంది రా వైరు. నేను అది మాటలు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. డీకోడ్ చేస్తున్నావా? డీకోడ్ చేస్తున్నాను కోడింగ్. అందరూ సిద్ధమా? మీరు కూడా ఏంట్రా? పంటలు చెప్పు మనం 50K సంపాదించింది ఇది చూడడానికి. అదే కదా. ఈ కాల్ చూడడానికి. జపనీస్ చూడకూడదా? ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నీకు అర్థం కాలేదు అక్కడ. గోవింద్ చెక్కేస్తారు చూసుకో. నీకు అయిపోయిందిరా గోవింద్. అసలు ఇద్దరు బాగానే ఉంటారు. ఆ మధ్య ఆ చివరిన వైట్ టీ షర్ట్ వేసుకున్నాడే బాగా. బాబు ఈ బీజిఎంలకి మనకు క్లెయిమ్ పడుతుంది. ఆడికి పడలేదు బాబు. ఈ బీజం కొంచెం వైబ్ అవుతున్నాడు, లేదంటే చూడడం కష్టం. విక్రమ్ ఇంటూ విమల్. బానే తాగింది, బాగానే పనిచేస్తుంది. అమ్మ అది కదా హై సైజ్ లో అలా పొడత పట్టుకుంటా చూడు, దాని ప్రాణం వస్తే ఎలాగా ఉంటది. ఎండ్లో స్వెటర్ వేసేవంటి బ్రో. హలో నాన్న. అన్న చూడు, మీరు చేసే ప్రతి మిస్టేక్ మళ్ళీ వెనక్కి వచ్చి చూడాల్సి వస్తుంది. ఆ గబ్బునాయాల వల్లే. రే మీ వల్లేనే. ఆగరా. హలో అన్న. అన్న హలో. అరే ఇటు స్పెట్స్ వేసుకున్నాడు రా. చెప్పరా. పక్కా చెప్పేస్తాను. ఆడే వేసుకున్నాడు. ఇప్పుడే నాకు మ్యాటర్ తెలిసింది. ఈడించి ఇంకొక కలర్ వేసుకుంటాడు చూడు, ఏలియన్ లాగా ఆడు. చెట్టు మ్యాటర్లు అనిపిస్తుంది. చెప్పేశారు రైలోకిలు. ఏంటి? వేసుకోవాలా కాలర్ అంటే అప్పటివరకు సైలెంట్ ఉంటే తర్వాత. అది కాలర్ కాదు గోవింద్, క్యాప్. అనుకుంటే సీరియస్ గా మాట్లాడు. వేరే కూడా సారీ. ఇదేట్రా? నువ్వు అలాగే కదరా వీడియోస్ లో పెట్టుకుంటా. నువ్వు అలాగే కదరా. సంబంధం లేకుండా మాట్లాడినా ఒక మిషన్ తో మాట్లాడుతున్నాడు, అది నచ్చింది. భయ్యా 2 చెవులు పెట్టారు. అది ఎలాగో అర్థం కావట్లేదని నిన్ను నాకు అక్కడ ప్రతి విషయం చెప్తూనే ఉండు నువ్వు. చెప్తాను పెట్టే. బిజినెస్ భయ్యా నిన్ను అర్జెంట్ చూడాలి భయ్యా. తిరుగు భయ్యా. ఎందుకు నువ్వు ముందుకెళ్ళి చూసి వచ్చి ల్యాప్టాప్ వెనక్కి వెళ్తే కనబడుతుంది. రిలాక్స్. 300 రూపీస్ బ్రో. లైట్ గా ఇక్కడ కలర్ వదిలింది బ్రో. స్టీల్ కలర్ కదులుతారు గులాబీ. ఓ చత్తి గిలకిలు కొట్టేసుకుంటున్నారు గర్ల్స్. ఫేస్ దగ్గర గోవింద్ గడి ఫేస్ వస్తే బాగుంది. అరే నీ షర్టే కదరా, గ్రీన్ క్యూ మార్చుకున్నారు కలర్ కరెక్షన్. మీ దగ్గర బడ్జెట్ ఉండేది కాదు కదరా, మా బట్టలే కదండి. ఓకే బ్రో. దువ్వుకొని ఫోటో రాసుకుని వచ్చి. కాదు, అప్పుడు మన కష్టాలు అలాగే చెమటలు కారిపోయి ఇప్పుడు చలి కొనలేకపోతున్నాయి ఏసీది. బ్రో ఫ్లెక్సింగ్ దెమ్సెల్ఫ్. ఈడు అన్నీ అయిపోయి వచ్చాడు కదరా, అన్ని రిలాక్స్ గా ఉంటాడు. ఏది అప్పుడైతే రాపోదునే. ఓ వీడు ఆ ఫోన్ కి ఇచ్చిన ఎలివేషన్ బాబోయ్, వీళ్ళు మొక్కల మీద పెట్టలేదు. ఫేస్ చూడాలని ఉంది భయ్యా. అరే గోవింద్ ఇన్ని రోజులు నాకు తెలియదు ఇలా ఎత్తుకుని లోపల పెట్టుకోలేదు. షర్ట్ పడకుండా మరి అంతే, షర్ట్ నుంచి పెట్టేసుకుంటావు. నాకు తెలిసి షార్ట్ నువ్వే తీసుకుంటా అందుకే. ఓకే 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 ఓకే. మరి అవన్నీ ఎందుకురా? నువ్వే చెప్పాలి. ఫేస్ కనిపిస్తుంది కదా, మొఖం మీద వేసేసుకోరు.
మరి అంత దగ్గర కొట్టుకోకూడదు బ్రో, కొంచెం దూరంగా కొట్టుకుంటే మొత్తం స్ప్రెడ్ అవుతుంది. బ్రో ఇంకా కిందకి వెళ్ళదు మేము చూడలేం. అయిపోయిందా? అదేంటి ఏంటిది భయ్య, ఏం జరిగింది? పార్ట్ కోసం పార్ట్ వెయిట్ 2 చేయాలి ఉందా కదా. దీనికి? ఉంది. కానీ మనం చూడాలి. మనం చూడలేం బాబు. చూడలేం కూడా. మహాలక్ష్మి శశిప్రియలకి నమస్కారాలు. ఇంక ఈ వీడియో సమాప్తం. పార్ట్ 1కే మాకు మైండ్ లో ఇంకా మింగిసే బియాండ్ లిమిట్స్. క్రెడిట్స్ ఎవరికి వద్దాం అంట? క్రెడిట్స్ నాకే తీసుకున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ప్రేమతో బాయ్. ఇది ఒకటి బాగుంటది రా, నాకు గొప్ప నచ్చుతుంది.